హైదరాబాద్ మెహదీపట్నంలో ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యంతో జరిగిన తోపులాటలో హౌసింగ్ బోర్డు కార్పొరేషన్కు చెందిన ఓ ఉద్యోగి మృతి చెందాడు. 8 ఏళ్లుగా ఫంక్షన్ హాల్ యాజమాన్యం హౌసింగ్ బోర్డుకు డబ్బులు చెల్లించట్లేదు. దాదాపు 1,50,00,000 వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉండటంతో కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకొని ఇవాళ సీజ్ చేసేందుకు ఆర్టీసీ డిపో ముందు ఉన్న ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లారు. సీజ్ చేసే క్రమంలో యాజమాన్యానికి కార్పొరేషన్ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఘర్షణలో తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్కు చెందిన జగదీశ్వరరావు అనే ఉద్యోగి కింద పడిపోయాడు. స్పృహ తప్పి పడిన అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ను తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. follow rules sir, what but time is ta are openly he said are suspended హైదరాబాద్ మెహదీపట్నంలో ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యంతో జరిగిన తోపులాటలో హౌసింగ్ బోర్డు కార్పొరేషన్కు చెందిన ఓ ఉద్యోగి మృతి చెందాడు. 8 ఏళ్లుగా ఫంక్షన్ హాల్ యాజమాన్యం హౌసింగ్ బోర్డుకు డబ్బులు చెల్లించట్లేదు. దాదాపు 1,50,00,000 వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉండటంతో కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకుని ఇవాళ సీజ్ చేసేందుకు ఆర్టీసీ డిపో ముందు ఉన్న ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లారు. సీజ్ చేసే క్రమంలో యాజమాన్యానికి కార్పొరేషన్ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఘర్షణలో తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్కు చెందిన జగదీశ్వరరావు అనే ఉద్యోగి కింద పడిపోయాడు. స్పృహ తప్పి పడిన అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ను తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. కోర్టు ఆదేశాలు మాకు కాంపిటెంట్ అథారిటీ కోర్టు ఆదేశాల ప్రకారం మేము మార్నింగ్ దీన్ని నోటీస్ సర్వ్ చేసి ఎవిక్షన్ చేయడానికి అని చెప్పి మేము ఒక టీమ్ ఆఫ్ స్టాఫ్ అందరము మార్నింగ్ 6:30, 7 వరకు ఇక్కడికి వచ్చాము. 7:30కి వాళ్ళు ఒక మాఫ్ గ్యాదరింగ్తో ఒక బాక్సర్స్ వాళ్ళందరితో పెట్టి మా మీద అంతా తోసేయటము, మా మీదకు దాడి చేయటము ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో మాకు చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి. అవన్నీ కూడా పోలీసు వారు వారి యొక్క ట్యాబ్లో ఫోటోలు తీయడం కూడా జరిగింది. అది జరిగినాక ఒక గేటు కూడా లాక్ చేయడం జరిగింది. ఇంకా మేము ఇక్కడ గేటుకు తాళం వేస్తామని చెప్పి మేము మా మీదకు వాళ్ళు అందరూ ఒకటేసారి దాడి చేయడంతో అతనికి ఊపిరాడక అతనికి ఇట్లా తోయటము ఇవన్నీ చేయడంతో ఊపిరాడక ప్లస్ అతని మీద మ్యాన్ హ్యాండింగ్ చేయడం వల్ల కూడా అవన్నీ కూడా వీడియోలు కూడా ఉన్నాయి. దాంతోనే అతను ఊపిరాడక ప్లస్ తొక్కిసినాటలో ఇప్పుడు మనం తొక్కిసినాట ఎట్లా జరుగుతుంది తొక్కిసినాటలో కింద పట్టడం జరిగింది. 3 గేట్లు ఉంటే ఒక గేటు చేసినాము. 2వ గేటుకి ఆయన కార్ అడ్డం పెట్టినాడు. ఈ ఆర్ జగదీశ్వరరావు గారు మీరు కార్ తీయండి, మరి కార్ తీస్తే మా డ్యూటీ మేము చేసుకుంటాం, మీరు ఏదైనా ఉంటే లీగల్గా ప్రొసీడ్ కాండి, మాకు అడ్డం రావద్దని చెప్పినందుకు ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేసి ఆయనను వాళ్ళ తోయటం వల్ల ఇవన్నీ జరిగింది. ఆ లీజ్ హోల్డర్లు కూడా అక్కడే ఉన్నారు. అప్పటికి మేము చెప్తున్నాం ఇది మా ఇద్దరి మధ్యలో కాదు, మేము లీగల్గా చేస్తున్నాం, నువ్వు కూడా లీగల్గా మాట్లాడు, ఏమైనా ఉంటే కోర్టులో చూస్తూ మమ్మల్ని మాకు సహకరించని కూడా చెప్తే కూడా ఆయన సహకరించకుండా మా మీద పెట్టి మమ్మల్ని అందరినీ చేయటం వల్ల ఇవన్నీ జరిగింది. మేము ఈరోజు మా ఒక స్నేహితుని మా తోటి ఎంప్లాయీని కోల్పోయినా మేము ఈరోజు ఎవిక్షన్కి వచ్చి